ఓం శ్రీ గణేశాయ నమః. అందరికీ నమస్తే అండి. తెలుగు పంచాంగానికి స్వాగతం. జూన్ 7వ తేదీ ఆదివారం. స్వస్తి శ్రీ పరాభవ నామ సంవత్సర ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు అధిక జ్యేష్ఠ మాసం కృష్ణపక్షం ఆదివారం రోజు పంచాంగంలో సూర్యోదయం సూర్యాస్తమయం తిథి నక్షత్రం శుభ అశుభ సమయాలు శుభ ముహూర్తాలతో పాటు నేటి మంచి మాటలు ఈరోజు తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. ఇలా చేయడం ద్వారా ప్రతిరోజు పంచాంగం మీకు టైంకి చేరుతుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక పంచాంగం వివరాలు చూద్దాం. సూర్యోదయం ఉదయం 5:28 సూర్యాస్తమయం సాయంత్రం 6:26 చంద్రోదయం రాత్రి 12:04 చంద్రాస్తమయం జూన్ 8వ తేదీ ఉదయం 12:09 ఈరోజు తిథి సప్తమి రాత్రి 10:18 వరకు ఉంటుంది. తదుపరి అష్టమి ప్రారంభమవుతుంది. నక్షత్రం శతభిష నక్షత్రం తెల్లవారుజామున 4:50 వరకు ఉంటుంది. తదుపరి పూర్వభద్ర ప్రారంభమవుతుంది. యోగం వైద్యుతి ఉదయం 10 గంటల వరకు ఉంటుంది. కరణం భద్ర మధ్యాహ్నం 3:08 వరకు ఉంటుంది. తదుపరి భవ రాత్రి 3:25 వరకు ఉంటుంది. ఈ రోజు అశుభ సమయాలు రాహుకాలం సాయంత్రం 4:30 నుండి 6 గంటల వరకు ఉంటుంది. యమగంట కాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు ఉంటుంది. గుళికా కాలం సాయంత్రం 3 గంటల నుండి 4:30 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం సాయంత్రం 4:46 నుండి 5:38 వరకు ఉంటుంది. వర్జము ఉదయం 11:33 నుండి 1:12 వరకు ఉంటుంది. ఈ రోజు శుభ సమయాలు అభిజిత్ ముహూర్తం ఉదయం 11:48 నుండి 12:40 వరకు ఉంటుంది. అమృతకాలం రాత్రి 1:35 నుండి 3:16 వరకు ఉంటుంది. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:09 నుండి 4:57 వరకు ఉంటుంది. ఈ రోజు విశేషాలు భాను సప్తమి శుభ ముహూర్తాలు ఈ రోజు బారసాలకు శ్రీమంతానికి పుట్టు వెంట్రుకలు తీయడానికి అద్దె ఇల్లు మారడానికి అనుకూలంగా ఉంది. చివరిగా నేటి మంచి మాట జీవితంలో ఏది సాధించాలన్నా ముందు ఓపికగా ఉండటం అవసరం. అలా ఉంటేనే విజయాలు మనల్ని చేరుతాయి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. తిరిగి రేపటి పంచాంగంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.